సార్ అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు చాలా అంటే ఈ టైంలోనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అది కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో. సో ఆ రోజుల్లో ఇంజనీర్స్కి చాలా డిమాండ్ ఉండేది. డిమాండ్ ఉన్న వృత్తిని వదిలేసి రిస్క్ ఉన్న బిజినెస్లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? ఇట్స్ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మా గ్రాండ్ ఫాదర్ ఉన్నారు అప్పుడు, ఆయన పిలిచి అప్పట్లో ఈ మారుతి కార్లు వచ్చిన రోజులు కొత్తవి అయితే ఎంటెక్ చదువుకొచ్చి కార్ వర్క్షాప్ పెడితే నెలకు ఒక 5,000 సంపాదించడం పెద్ద కష్టం కాదురా, నా జీవితాంతం నేను సర్వీస్ చేశాను, ఆ సర్వీస్లో వాల్యూస్ తగ్గిపోతున్నాయి, మళ్ళీ మీ నాన్న కూడా సర్వీస్లో పెట్టాం, ఆయన గవర్నమెంట్లోనే ఉన్నారు, ఎవరికి సెల్యూట్ పెట్టాల్సిన అవసరం ఉండదు, నువ్వు సొంతంగా నీ కాళ్ళ మీదనే ఉంటే అని చెప్పి 10 మందికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. 86-87లో 10,000 రూపాయలతో బ్రహ్మాండమైన వర్క్షాప్ పెట్టచ్చు. యాక్చువల్గా 10,000 అంటే ఈ రోజులో 10 కోట్లు ఇంచుమించుగా. అట్లా ఆయన పట్టుదలగా చెప్పారు. అప్పటికే మా బ్రదర్స్ బిజినెస్ స్టార్ట్ చేసి ఉన్నారన్నమాట. కాబట్టి అదొకటి. రెండోది, మా ఫాదరు అప్పుడు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్, మా ఫాదర్ ఒక పెద్ద మనిషి దగ్గర తీసుకెళ్ళారు, వెరీ ఫేమస్ మ్యాన్. ఆయన తీసుకెళ్తే ఆయన అదే ఇట్లా మా వాడు ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాడు, కార్డ్లెస్ ఫోన్స్ అయి పెడదాం అనుకుంటున్నారు, ఇది చూడమని. ఆయన ఇన్స్టెడ్ ఆఫ్ ఎంకరేజింగ్ ఒక 15 నిమిషాలు ఈ ఉద్యోగాలు రాని వాళ్ళందరూ ఇండస్ట్రీ పెడదామంటే ఎక్కడ కుదురుద్ది అని ఒక డైలాగ్ కొట్టాడు. దాంతో మనకు పట్టుదల పెరిగింది. తర్వాత మనం ఇండస్ట్రీ పెడతాం, ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి చెప్పాను. అప్పుడు 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నప్పుడు రోజుల్లో, వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, కానీ అది కూడా ఒక ఇన్సిడెంట్. దాంతో బాగా కసిగా పెట్టాము.